కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రివర్యులు, అలాగే గతంలో మా పాత్రికేయ సహోదరుడు వారి లైన్లో ఉన్నారు. కన్నబాబు గారు నమస్కారం. మాట్లాడి నిన్న జరిగిన మీటింగ్ సారాంశం ఏంటి, దాని ఎఫెక్టు ఆ సామాజిక వర్గం మీద ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ పర్వాలేదు సార్. ఇప్పుడు నిన్న మన వెంకటాయపాలెం, ద్రాక్షారావం పక్కన వెంకటాయపాలెంలో కోట తిరుమూర్తి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలోని ముఖ్య నాయకుల సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుంది. ఇది ఇవాళ ప్లాన్ చేసింది కదా. చాలా రోజుల నుంచి అనుకున్న ఒక ఆత్మీయ కలయిక జరగాలి అని. కొంచెం మన వైఎస్ఆర్ పార్టీ అధికారం కోల్పోయి 2 ఏళ్ళు అయిన సందర్భంగా ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకున్నాం అని చెప్పి ఒక సమావేశం ఇంచుమించుగా ఒక ఎన్వైటీస్ ముఖ్య నాయకులందరినీ పిలుచుకుని ఒక సమావేశాన్ని తిరుమూర్తి గారి నాయకత్వంలో పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కాపులు సంక్షేమం, కాపులకు సంబంధించి అసలు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల ముందు వాటి అమలు ఎలా ఉంది, ఇవన్నీ కూడా చర్చించాం. గత ప్రభుత్వంలో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం కానీ ఇతర పథకాలు కానీ ఏ విధంగా అందించారు, ఆనాడు కాపుల పట్ల రాజకీయ ప్రాధాన్యతను కానీ లేదంటే ఆయన వారికి సంక్షేమాన్ని కానీ అందించిన తీరుని కూడా మాట్లాడుకున్నాం. ప్రధానంగా నిన్న జరిగిన మీటింగ్ ఏదో ఒక వ్యక్తినో లేకపోతే ఒక నాయకుల్లో లేకపోతే ఒక ఇన్సిడెంట్ లో టార్గెట్ చేయడం కోసం చెప్పిన మీటింగ్ కాదు. కానీ దీని మీద చాలా ఊహాగానాలు ఇప్పుడు 4-5 రోజుల నుంచి నడుస్తున్నాయి. కొన్ని మీడియాల్లో జగన్మోహన్ రెడ్డి గారే పిలిచి కాపులను చేర్చండి అన్నారని. కాపులు చేర్చండి ఎందుకు అంటారంటే ఏ పార్టీలో ఉన్న కాపులు ఆ పార్టీలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే కాపులకి ఏ నాయకత్వంలో మంచి జరుగుతుంది అనేది ప్రశ్న. ఇవాళ నిన్న మేము అన్ని మాట్లాడుకున్న తర్వాత మేము కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాం. ప్రధానంగా కూటమి ముందు, ఇంతకు ముందు కూటమి అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలని, కాపులకు ఇచ్చిన హామీలని అమలు చేయాలని ఒక డిమాండ్ ని తీర్మానం చేశాం. గత 2 సంవత్సరాలుగా కాపు కార్పొరేషన్ కి నిధులు విడుదల చేయకపోవడానికి తీవ్రంగా ఖండించాం. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో సమయంలో కాపులకి కాపు కార్పొరేషన్ ద్వారా ప్రతి ఏటా 3,000 కోట్ల రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చారు. కానీ ఇవాళ వరకు 3 ఏళ్ళు 3 బడ్జెట్లు పెట్టారు. ₹1 కేటాయించలేదు, ₹1 ఇచ్చింది లేదు. అదే విధంగా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు నేస్తం కింద లక్షలాది మంది మహిళలకి ప్రతి ఏటా నిధులు ఇచ్చిన విషయం మనం చూసాం. సుమారు 2,000 కోట్ల పైగా మహిళలకి అకౌంట్ లో వేశారు. దీనికి సంబంధించి మేము ఏం చెప్తున్నామంటే చాలా పేద నిరుపేద వర్గాలు ఉన్న కమ్యూనిటీలో కాపులు ఒకళ్ళు. కాపులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన హామీని ఏడాదికి 3,000 కోట్లు ఇస్తారన్న హామీని మీరు నెరవేర్చాల్సిందే తప్ప దీని నుంచి తప్పించుకోలేరు అనేది మా డిమాండ్. కాపులు చాలా పేద స్థితిలో, చాలా పేదరికంగా ఉన్నారు. అదే కాకుండా ఇవాళ అన్ని పథకాలు అమ్మ ఒడికి ఇంకేం చేస్తా అన్నారు, టీఎంఎస్ డబ్బులు ఇవ్వట్లేదు, ఆ ప్రెజర్ ఉంది, రైతులకి సరిగ్గా వచ్చిన పంటలు ఏమో అందట్లేదు. మెజారిటీ కాపు వ్యవసాయం చేసే కమ్యూనిటీ కనుక వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది డిస్కస్ చేశాం. దానికి సంబంధించి పర్టికులర్ గా రైతులు, ఎక్కువ రైతుల సమస్యల మీద అలా ఎవరైనా ప్రభుత్వం ఒక రైతుల మీద ఒత్తిడి క్రియేట్ చేసినట్టుగా బిహేవ్ చేస్తుంది అనేది కూడా డిస్కస్ చేశాం. ఓకే, అయితే చెప్పండి, దీని ప్రభావం ఆ సామాజిక వర్గం మీద ఏ రకంగా ఉంటుంది? మరి ఆ ఎల్లో మీడియా అయితే రాసింది, మనం చెబితే నమ్మేస్తారని మీరంతా భయపడ్డట్టుగా రాసింది ఏంటి? అంటే ఇప్పుడు మొన్న సాయి కృష్ణ ఉదంతం ఉందండి. సాయి కృష్ణని ఒక రౌడీగానే ముద్రేద్దామని ఫ్లాగ్ అంటే రౌడీలను అయితే చంపేసే చట్టాలు ఏమైనా ఉన్నాయా, బూడిద చేసే చట్టాలు ఉన్నాయా? ఇప్పుడు దానికి కాపులకి లేకపోతే కులాలకి ఆపాదించొద్దాం. ఇప్పుడు కాదు, వంగవీటి రంగా గారి సమయం నుంచి రౌడీయుధం అనే ముద్ర వేయడం కాపుల మీద ఒక అలవాటుగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్న కాపులు అంటే సంఘ విద్రోహ శక్తులు అన్నట్టుగా ఒక ముద్ర వేసే కార్యక్రమం చేస్తారనేది అందరికీ చెప్తుంది. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు ఈ సాయి కృష్ణ ఇన్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే క్రాంతి కుమార్ ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట ఇన్సిడెంట్లు. పోలీసులు ఏ స్థాయికి వెళ్ళిపోయిన దానికి ఉదాహరణ. కానీ దాంట్లో సీబీఐ విచారణ డిమాండ్ చేస్తున్నాం. ఏమి అంటే
కాపులు అయితే బూడిద చేయకూడదు, మిగతా వాళ్ళు అయితే బూడిద చేసామని ఏం చెప్పట్లేదు కదా. ఇన్ని రకాల తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే సాయి కృష్ణ ఇన్సిడెంట్ ఇది జరిగిందో దానికి కాపుల తరఫున ఆర్థిక సహాయం అందించడానికి క్రౌడ్ ఫండింగ్ చేయాలని కూడా డిసైడ్ చేశాం. చేసే అంత ఆర్థిక సాయం చేద్దామని. ఇక్కడతో ఇప్పుడు వచ్చే కాలంలో తిరుపతి, విశాఖపట్నంలో కూడా కాపుల ఐక్యత కోసం వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు ఆత్మీయ కమిటీలను ఏర్పాటు చేసుకొని కూడా డిసైడ్ చేశారు. రైట్, మీ వాయిస్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంలో జరుగుతున్న అరాచకాలు, చంద్రబాబు ప్రభాకర్ ఇవన్నీ వదిలేసి, అట్లాగే నిన్న జరిగిన సాయికృష్ణ ఉదంతం కానీ వాళ్ళందరి మీద చర్య తీసుకోకుండా మిమ్మల్ని తొక్కి నారదీస్తానంటాడేంటి? మీ వైసీపీ గుండాలని చెప్పి, క్రిమినల్స్ అని చెప్పి, సరే ఎదురు ఆయన మీదతో సహా అన్ని క్రిమినల్ చరిత్రలన్నీ బయట పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. కానీ అసలు ఒక ఆయనేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, ఇంకో ఆయనేమో తొక్కి నారదీస్తానంటాడు. ఏం కొత్త కొత్త రాజ్యాంగాలు వస్తున్నాయా? పవన్ కళ్యాణ్ గారు తొక్కి నారదీస్తానంటే మీరు భయపడతారా? వైసీపీ గోండాలు తొక్కి నారదీస్తారు, మరి తెలుగుదేశం గోండాలని, జనసేన గోండాలను ఎవరు నారదీస్తారు? ఇది కామన్ సెన్స్ లో అడుగుతున్న క్వశ్చన్. వైసీపీలో మాత్రమే గోండాలు ఉన్నారు, మిగతా పార్టీలో అందరూ హిమాలయాల నుంచి వచ్చిన స్వామీజీలు ఉన్నారు అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం సార్? తెలుగుదేశం పార్టీలో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద ఉన్న కేసులు లిస్టు తీస్తే తెలిసిపోయారు. అంత దూరం వెళ్ళక్కర్లే. ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళందరూ ఒక పార్టీగా ఉన్నారు, ఒక కూటమిగా ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు తిట్టాలి, కాపులు ఈ పార్టీకి బలంగా నిలబడకూడదు అనేది ఒక వ్యూహం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయాలంటే. అది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి కూటమిలో భాగస్వామి కాబట్టి ఆయనతో ఈ కాపుల మీద అటాక్ లాగా మాట్లాడుతూ ఉండొచ్చు అనుకున్నా. వైసీపీలోనే గోండాలు ఉన్నారు, మిగతా దేంట్లోని గోండాలు లేరు అని అంటే, అయ్యా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఏంటంటే లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని ఆయన ఒప్పుకున్నట్టుగా చెప్పాడు. రైట్, థ్యాంక్ యూ కన్నబాబు గారు, మీ లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు. మీ కష్టంలో తోడుంటా, రాష్ట్రంలో ప్రతి రైతును ఆదుకుంటానంటూ చంద్రబాబు గారు మొన్న స్పీచ్ ఇచ్చారు. సో దాన్ని ప్రముఖంగా వేశారు, తప్పేం లేదు. అయితే బాబు ప్రేమ నాటకం, మోసం నిజం, రైతులకు చంద్రబాబు చేసిన మోసాలను తూర్పారబడుతూ ఎక్స్లో వైఎస్ జగన్ పోస్టు. రైతు ఒక్కొక్కరికి 60,000 ఇస్తామని చెప్పి 19,000 మాత్రమే ఇచ్చి మోసం చేశారంటూ ఆయన ఎన్నికల హామీలో రైతులకు ఏ రకమైన మోసం చేసింది వివరిస్తూ జగన్ గారు మాట్లాడారు. తల్లి లాంటి భూమిని విషతుల్యం చేస్తున్నారంటూ కూడా చంద్రబాబు గారు అంటూ బియ్యం తినడం మానేయాలని చెప్పి ఆయన సలహా ఇస్తున్నారు. బియ్యం తినడం మానేస్తే, అందరూ మానేస్తే ఎట్లా సాధ్యం అవుద్దో ఏందో. నా కులాన్ని ఆపాదించకండి, నేను దేశభక్తుడిని, జాతీయ రాజకీయాలు చేస్తాను, బాబుకు చెప్పకుండా లా అండ్ ఆర్డర్ పర్యవేక్షిస్తానంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్య. రాజ్యాంగ పదవుల్లోకి నేరగాళ్లను రానివ్వను, వారిని కులం పేరుతో వెనకేసుకొచ్చే నేతలను దూరం పెట్టండి. అసహనంతోనే పవన్ ప్రేలాపనలు. అసలు పవన్ చెబుతున్న భాష్యం ప్రకారం వైఎస్ఆర్సీపీ క్రిమినల్స్కు సపోర్ట్ చేస్తుంది, మా క్రిమినల్స్ అంటూ వైఎస్ఆర్సీపీ బలమట. నిజానికి ఆయనే ఒక క్రిమినల్, అంటే పవన్ కళ్యాణే ఒక క్రిమినల్. గతంలో తుపాకులు తీసుకుని రోడ్ల మీద తిరిగారు, ఒక గోండాలాగా డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీదకి వెళ్ళారంటూ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. అలాగే నిందితులకు పవన్ అమ్ముడుపోయారు. పవన్ కళ్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి పార్వతమ్మ ఫైర్. అన్నదమ్ములను బలిగొన్న ఇసుకాసురులంట కడప జిల్లాలో.